రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఆ మధ్య ఒక కూల్ డ్రింక్ బెవరేజ్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. జోర్కా ఝట్కా తీరేసే లగే అంటే చాలా భయంకరమైనటువంటి దెబ్బ, కానీ చాలా మెత్తగా తగులుతుంది. తగిలిన తర్వాత షాక్ అనుభవించి తీరాల్సిందే. ఇది ఆ అడ్వర్టైజ్మెంట్ అర్థము. ఈ అడ్వర్టైజ్మెంట్ యొక్క నిలువెత్తు స్వరూపాన్ని చూడాలన్నట్టయితే, ఈ వాక్యం యొక్క నిలువెత్తు స్వరూపాన్ని చూడాలన్నట్టయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షాని చూడాలి. ఎందుకంటే అమిత్ షా చేస్తున్నటువంటి కొన్ని పనులు పత్రికల్లో రావడం లేదు, ప్రచారం పొందడం లేదు, ప్రచారం కోరుకోవడం లేదు. కానీ వాటి యొక్క ప్రభావం మాత్రము అపరిమితంగా ఉండబోతోంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, గత నెల అంటే జూన్ 2026లో ఒక కొత్త యాప్ని డెవలప్ చేశారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు. హోంమంత్రిత్వ శాఖ అధీనంలో ఉండేటటువంటి వీళ్ళు ఈ డెవలప్ చేసినటువంటి యాప్ పేరు అభిజ్ఞాన్ యాప్. అభిజ్ఞాన్ యాప్ అని మీరు కొట్టినట్లయితే పెద్దగా సమాచారం ఏమీ రాదు. ఈ అభిజ్ఞాన్ యాప్ ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేరగాళ్లకు సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను పొందుపరుస్తుంది. ఎక్కడైనా ఎవరైనా ట్రాఫిక్ పోలీస్ నుంచి మొదలుపెట్టి రైల్వే పోలీస్ దాకా ఎవరైనా ఏదన్నా వ్యక్తి మీద సందేహం వస్తే అతనికి సంబంధించినటువంటి వివరాలను గనక అభిజ్ఞాన యాప్లో గనక కొడితే తన మొబైల్ ఫోన్లో ఎదురున్నటువంటి వ్యక్తి యొక్క క్రిమినల్ చరిత్ర అంతా బయటపెట్టచ్చు. నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, జాతీయ వేలిముద్రల గుర్తింపు వ్యవస్థ. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఆర్సిబి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దగ్గర ఉన్నటువంటి రకరకాల కేసులకు సంబంధించిన నేరగాళ్లకు సంబంధించిన 1.3 crore నేరస్తులకు సంబంధించినటువంటి అంటే 1,30,00,000 మంది నేరగాళ్ల వేలిముద్రలు ఉన్నాయి. ఎవరన్నా ఒక వ్యక్తి మీద సందేహం వచ్చినట్టయితే వేలిముద్రల్ని సేకరించి ఉంచినట్టయితే ఆ వ్యక్తి బెంగాల్లో నేరం చేసిన తర్వాత అస్సాంలోకి వచ్చిన, ఒరిస్సాలో నేరం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినా కూడాను ఈ అభిజ్ఞాన్ యాప్ ద్వారా కనుక్కోవడానికి వీలవుతుంది. ఇదంతా ఎంతసేపట్లో జరుగుతుంది? 30 సెకండ్లలో జరుగుతుంది. ఈ అభిజ్ఞాన్లో చెక్ చేసిన తర్వాత మొత్తం అతని వివరాలన్నీ కూడా తెలుస్తాయి. ఇవన్నీ పోలీస్ స్టేషన్లకి వీటిని అనుసంధానం చేసేటటువంటి వ్యవస్థ నడుస్తోంది. అంటే పోలీస్ స్టేషన్కి, పోలీస్ కానిస్టేబుల్కి, ఫీల్డ్లో పనిచేసేటటువంటి పోలీసు సిబ్బందికి, వీళ్ళందరికీ కూడాను దేశంలోని నేరగాళ్లకు సంబంధించినటువంటి నేరస్తులు కానీ, అనుమానితులు కానీ, సందేహాస్పదమైన వ్యక్తులు కానీ వీళ్ళందరి వివరాలని సేకరించేటటువంటి ఏర్పాటు జరుగుతుంది. దీనిలో ఒకటి నేరగాళ్ల యొక్క ట్రాఫికింగ్, ఒక చోటు నుంచి ఒక చోటికి పారిపోవడము, మహారాష్ట్రలో క్రైమ్ చేసి ఆంధ్రప్రదేశ్లోకి రావడము, ఇలాంటిది పట్టుకోవడంతో పాటు వాళ్ళు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నా, లేకపోతే ఎటువంటి హత్య వంటి క్రైమ్కి పాల్పడ్డా, లేకపోతే ఈ దేశంలోకి ఇల్లీగల్గా ప్రవేశించి రకరకాల పత్రాలు తయారు చేసుకున్న వాళ్ళందరినీ కూడా గుర్తించడానికి వీలవుతుంది. ఎందుకంటే నకిలీ పత్రాలు తయారు చేసుకోవడం ఈరోజు దేశంలో ఒక కుటీర పరిశ్రమగా మారింది. కొన్ని ఏజెన్సీలు ప్రత్యేకంగా ఇటువంటి పత్రాలని తయారు చేసిస్తున్నాయి. కాబట్టి ఈ అభిజ్ఞాన్ యాప్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, వీటితో పాటు ఒక నాట్ గ్రిడ్ అంటే నేషనల్ గ్రిడ్, దీనిని కూడా హోంమంత్రిత్వ శాఖ డెవలప్ చేసింది. దీని ఆధారంగా అన్ని రకాల వివరాల్ని ఒకదానికొకటి కొలేట్ చేయటం వల్ల నేరగాళ్ల అరెస్టు చాలా సులభం అవుతుంది. అందుకనే ఫాస్టాగ్ దగ్గర వెళ్ళినప్పుడు కానీ, టోల్ గేట్స్ దగ్గర కానీ చాలామంది నేరగాళ్లు దొరికిపోవడానికి ఇది కారణం. జూన్ నెల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. పెద్దగా పత్రికల్లో, వార్తల్లో రాలేదు, కానీ అత్యంత ప్రభావవంతంగా ఇది పనిచేస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశీలు, రోహింగ్యాల గుర్తింపుకి సంబంధించి ఇది చాలా ఉపయోగకారి అయినటువంటి విషయము. దీంతోపాటు 2022లో చడీ చప్పుడు కాకుండా ఒక చట్టాన్ని చేశారు. ఆ చట్టం పేరు CRPI యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ రూల్స్.
అనే పేరుతో 2022లో దీన్ని చేశారు. దీని ద్వారా అనుమానితులు ఎవరైనా కూడా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ని సేకరించేటటువంటి వ్యవస్థ ఉంది. వ్యక్తులు నిరాకరించవచ్చు, నేను ఫింగర్ ప్రింట్ ఇవ్వను అని చెప్పనొచ్చును. కానీ 190 కేసుల్లో వాళ్ళ యొక్క వేలిముద్రలో ఒక అనుమానితుడు ఉన్నట్టయితే అతని వేలిముద్రను సేకరించడము, ఆ సేకరించినటువంటి వేలిముద్రను డేటాబేస్లో పెట్టడము, ఆ డేటాబేస్ ద్వారా వాళ్ళు చేసే కార్యకలాపాలని పట్టుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా అభిజ్ఞాన్తో పాటు ఈ ప్రాసిక్యూషన్, ఈ ఫొరెన్సిక్ ప్రోబ్ మేనేజ్మెంట్ అంటే ఫొరెన్సిక్ పద్ధతిలో దర్యాప్తు చేసేటటువంటి వ్యవస్థ, వీటన్నిటినీ కూడా ఆన్లైన్ మానిటరింగ్ చేసేటటువంటి ఏర్పాటు జరుగుతోంది. ఇప్పటికే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ దేశంలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్ డెవలప్ అయినాయి. దీన్ని CCTNS అంటారు. జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్కి ప్రతి పోలీస్ స్టేషన్కి లింకప్ చేసి నేరగాళ్లకు సంబంధించినటువంటి వివరాలు, ఇందాకే చెప్పినట్టుగా 1,30,00,000 మంది నేరగాళ్ల వివరాల్ని ప్రభుత్వం సేకరించి ఉంచింది. వాళ్ళు ఇంటర్స్టేట్ గ్యాంగులైనా, లేకపోతే దోపిడీ చేసే వాళ్ళైనా, రోహింగ్యాల వంటి వాళ్ళైనా, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేటటువంటి వాళ్ళైనా వాళ్ళని పట్టుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ CCTNS అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ ఏదైతే ఉందో దీనిని కూడా అభిజ్ఞాన్ యాప్ తోటి గత నెలలో మాత్రమే డెవలప్ అయింది. ఇది చాలా లేటెస్ట్. ఇది ఈ అభిజ్ఞాన్ యాప్తో గనక ఇవన్నీ అనుసంధానం చేసినట్లయితే దేశవ్యాప్తంగా క్రిమినల్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ముఖ్యంగా బంగ్లాదేశీ చొరబాటుదారులు వాళ్ళు చేసేటటువంటి నేరాలు, ఢిల్లీలో హత్య చేస్తారు, పారిపోతారు. ఈ మధ్యకాలంలో నేపాలీలు మన దగ్గర నేరాలకు పాల్పడుతున్నారు, వాళ్ళు వెళ్ళి వేరే చోట ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, ఇక్కడ ఎవరికి తెలియని కూడా తెలియదు. ఇటువంటి అనేక విషయాలను పట్టుకోవడానికి వీలుగా బంగ్లాదేశీల ఆట కట్టించటం అనేటటువంటి ప్రధాన లక్ష్యంతో ఈ అభిజ్ఞాన్ యాప్ వచ్చింది. ఈ మొత్తము ప్రయత్నాల వెనుక మోటాభాయ్ కనిపించకుండా పనిచేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.